చెట్టు అంటారు దీని పేరు. అలాగే దీనికి ఇంకో పేరు ఏంటంటే గుండిగ చెట్టు అంటారు. గుండిగ లేదంటే దుండిగ చెట్టు అంటారు. ఇప్పుడు ఒక నానుడు ఉంది, ఒక మాట, నేపాలం తింటే భూపాలం వదులుద్దని సామెత విన్నారు కదా. అంటే దీన్ని ఎవరైనా తిన్నారంటే ఇక మనిషి అయోమయం అయిపోయి ఇక మీకు దండం పెడతానని కాపాడంటారా బాబా అంటాడు. కానీ ప్రాణాపాయం కాదు, విషపూరితమే. కానీ మనిషి గందరగోళం గురవుతాడు. అందుకే నేపాలం తింటే భూపాలం అని చెప్పారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది విషపూరితమైనా కూడా పైపూతగా వాడుకుంటే విషమ రోగాలకు పనిచేస్తుంది. ఉదాహరణకి దీన్ని మనం చీల్చామంటే గంజి లాంటి ఆకారం ఇది వస్తుంది అన్నమాట, గంజి లాంటిది. దీన్ని ఏం చేసేవాళ్ళంటే పూర్వకాలంలో ఇది తీసుకొని పళ్ళు తోమేవాళ్ళు, ఇట్లా పళ్ళు తోమేవాళ్ళు. మీరు అనొచ్చు విషపూరితం కదండి మీరు పళ్ళు తోముతున్నారంటే పాలకి ఏం కాదు. మీరు ఒకసారి ట్రై చేయండి, పళ్ళు 2 నిమిషాల్లోనే ఫ్రెష్ అయినట్టుంటాయి, అనుభూతి కలుగుద్ది ఇలా వాడేవాళ్ళు. దీని బాగా తర్వాత ఇది చూడండి, గమనించండి. ఇక్కడ మొదట్లో ఈ ఆకారం ఉంటుంది, తర్వాత ఇలాగొస్తుంది, తర్వాత ఆకుపచ్చగా వస్తుంది, తర్వాత ఎల్లో, 4 రకాలుగా ఆకు మారుతుంది. అద్భుతం అనమాట. తర్వాత దీని కాయలు ఒక్క పలుకుల్లాగా రౌండ్గా ఉంటాయి. ఆ కాయలు గింజలు తీసి నూనె తీసి మోకాలు నొప్పుల పైన వాడతారు. ఇంకా దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు బయోడీజిల్ ప్లాంట్ అనుకుంటారు. అవును, డీజిల్ బయోడీజిల్. అవును. ఇప్పుడు చూడండి, దీన్ని మనం లోపల వేరు దుంప ఉంటుంది, గెన్సిగట్లా ఉంటుంది. ఆ దుంపని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పళ్ళు తోముతారు. పళ్ళు తోముతో కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటి, పూర్వకాలంలో ఒక 30 ఏళ్ల క్రితం అవతల మా చిన్నపిల్లలప్పుడు కూడా చిన్నపిల్లలకి మలద్వారం పాచిపోయి ఉంటుంది, వాళ్ళు విరోచన అవ్వటం వల్ల. అప్పుడు ఏంటంటే ఇప్పుడంటే జెల్లు క్రీములు వచ్చినాయి. ఆ రోజు వాళ్ళు కాటన్ వస్త్రంతో తుడిచేవాళ్ళు, అలాగే పెట్టి అయినా కూడా పిల్లలు ఏడుస్తుండేవాళ్ళు, చెయ్యి పెద్ద అక్కడికి వెళ్తూ అది దాన్ని ముతక సామెతలో ఒడ్లో అయిందంటారు. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ నాయనమ్మ అవ్వ ఇట్లా పిల్లోడికి ఇది అయిందంటే ఆ వెంటనే ఈ దుండికి తీసుకొచ్చేది. దీన్ని శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగి వేరు ఒక బండ పైన కాస్త నీళ్ళు వేసి ఇది రుద్దేవాళ్ళు, గంధం వచ్చేది. ఈ గంధాన్ని పిల్లోడి యొక్క మలద్వారానికి రౌండ్గా పూస్తే ఒక్క 2 రోజుల్లో ఇన్ఫెక్షన్ పోయింది. అది ఎంత గట్టిపడుద్ది, అద్భుతం. ఇది మా చిన్నపిల్లలప్పుడు చేసేవాళ్ళు. ఇంత మంచి అద్భుతమైన వేరు 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 పళ్ళు దోమాలన్నా వేరే. అలాగే వేరు భూమిలో ఉన్న వేరు తెల్లగా ఉంటుంది, దాన్ని సాదాలి. ఈ పాలు మాత్రం గంజిలా ఉంటాయి, వీటి మాత్రం పళ్ళు తీపులు, పళ్ళు నొప్పులు, ఇలా రకరకాల సమస్యలు పోతాయి. తర్వాత ఈ ఆకుల్ని చర్మ రోగాల్లో వాడతారు. రోట్లో వేసి బాగా దంచి ఆ రసం తీసి పూసుకోవాలి. తర్వాత సబ్బేసి కడుక్కోవాలి మనం. దీన్ని నేపాలం చెట్టు, నేపాలం తింటే భూపాలం వదులుతుంది. దీన్నే గుండెల చెట్టు అంటారు. ఇంకా చెప్పాలంటే ఇవి ఎక్కువ శ్మశానాల్లో ఎక్కువ మొలుస్తుంటాయి. అడవిలో ఉండేవాడిని అడవి నేపాలం అంటారు. అవి సామాజిక అడవుల్లో ఉండేవాటిని ఎక్కువ శ్మశానం గమనించండి మీరు, అలా ఉంటాయి అన్నమాట. ఒక అద్భుతమైన ఔషధ మొక్క. ఇది కాయలు చూడండి, వీటి ద్వారా ఆయిల్ చేస్తారు. అద్భుతం కదా.